ఫ్రెండ్స్ ఇది శారీ అండ్ బార్డర్ ఏమో ఇలాగ డార్క్ పర్పుల్ వచ్చింది. అండ్ వీళ్ళు మన యూట్యూబ్ చూసి అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా చూసి వచ్చారు. వీళ్ళది తెనాలి బుర్రపాలెం రోడ్ ఫ్రెండ్స్. చూడండి మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా దీంట్లో పర్పుల్ ఉంది కదా, ఆ పర్పుల్ అనేది ఇంకా నేను వేసి గోల్డ్తో హైలైట్ చేశాను. ఎందుకంటే ఇంకా శారీలో ఏ కలరు లేదు. ఓకేనా. ఈ బార్డర్ కలర్ ఇంకా బ్లౌజ్ పీస్ కూడా వాళ్ళే తెచ్చుకున్నారు. ఇంకా లోపల ఉన్న పర్పుల్ అనేది నేను యాడ్ చేశాను. అండ్ దీంట్లో లైట్ పర్పుల్ అండ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో ఇచ్చాను ఫ్రెండ్స్. ఈ డిజైన్కి సంబంధించి హ్యాండ్ చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, కొత్త వాళ్ళు చెప్తున్నాను. లైన్స్ వచ్చి 3 ఆర్చిస్ లాగా వస్తుంది, బాగుంటుంది. అసలు నెక్ కూడా చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో. పువ్వు షేప్ కానీ, మధ్యలో పుప్పొడి దగ్గర కానీ, ఈ లీవ్స్ కానీ, ఈ ఆకులు కానీ, ఇవన్నీ అసలు ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడండి. బార్డర్ కూడా చక్కగా గోల్డ్తో హైలైట్ చేశాను. దానికి అటు ఇటు సిల్వర్ రానిచ్చాను అనమాట. ఎందుకంటే ఇది ఓన్లీ 2 కలర్స్ ఆప్షనేను ఈ డిజైను. ఇంకా మధ్యలో యాడ్ చేయాల్సిన చోట నేను ఇంకా సిల్వర్ అనేది యాడ్ చేశాను. చాలా బాగుంది కదా. ఫ్రంట్ కూడా చాలా నీట్గా ఉంది. అన్నిటికంటే హ్యాండ్ హైలైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హ్యాండ్ చూద్దాము ఫ్రెండ్స్. హ్యాండ్స్ అయిపోయినాయి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చక్క సిల్వర్ కూడా ఇచ్చాను. అంటే దీనికి మనకు దగ్గర 4-5 ఆప్షన్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. బార్డర్కి ఒక కలర్ ఇచ్చుకోవచ్చు, ఇక్కడ ఒక కలర్ ఇచ్చుకోవచ్చు, ఇక్కడ 2 కలర్స్ ఇచ్చుకోవచ్చు. బార్డర్కి అవుట్లైన్ కూడా వేరే కలర్ ఇచ్చుకోవచ్చు. అలా 5 ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి నేను వాళ్ళకి ముందే చెప్పాను హ్యాండ్లో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయండి, చక్క సిల్వర్ కూడా రాణిస్తానులే బాగా అని చెప్పాను. అందుకని హ్యాండ్లో చక్క ఈ లైన్స్ అన్నీ సిల్వర్ రానిచ్చాను. ఇంకా నెక్లానే ఫ్లవర్స్ రానిచ్చాను, పర్పుల్ కలర్ గోల్డ్ రానిచ్చాను. బార్డర్ కూడా కొంచెం హైలైట్ అయితేనే గోల్డ్ రానిచ్చి అటు ఇటు సిల్వర్ రానిచ్చాను. శారీ కలర్ రానివ్వలేదు, ఎందుకంటే అసలు ఎక్కువ లేదు శారీ కలరు. బాగుంది కదా. ఇది 10 ఇంచెస్. ఇట్లాగా ఈ స్టైల్ వద్దు అనుకుంటే నేను 2 ఇంచెస్ అయినా ఇట్లా అయినా వేస్తాను. లేదండి ఇంకొంచెం సింపుల్గా కావాలంటే ఇలా అయినా వేస్తాను. మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టుగా వేస్తాను అన్నమాట. హాఫ్ హ్యాండ్ అయితే ఇక్కడ వరకు కూడా నైస్గా ఉంటుంది. ఇక్కడ వరకు వేసి బుటీస్ వేసేస్తాను. అది బాగుంది కదా. డిజైన్ మాత్రం నీట్గా ఉంది. ఈ మధ్యలో అనేది గ్యాప్ ఇచ్చాడు డిజైనరే, కానీ గ్యాప్ కనబడుతుందని నేను వేరే పువ్వును కొమ్మ ఇలా యాడ్ చేశాను అన్నమాట. ఈ హ్యాండ్కి ఇప్పుడు నిండుగా ఉంది. లేకపోతే ఇక్కడ ఏదో ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ వరకు వచ్చి గ్యాప్ వచ్చి మళ్ళీ ఇట్లా వచ్చేది, కానీ ఇలాగ పువ్వు అనేది యాడ్ చేశాను. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా ఇట్లా ఇంగ్లీష్ కలర్ వచ్చింది. బార్డర్ ఏమో ఇట్లాగా 2 లైన్స్ ఫ్లవర్స్ వచ్చినాయి, సన్ఫ్లవర్స్ లాగా వచ్చినాయి. మన ఇన్స్టా పేజ్లో ఇప్పుడు పాపులర్ అయిన డిజైన్ ఉంది కదా, వింటేజ్ బార్డర్ వేస్తున్నాం కదా, అది వేయమన్నారు. అసలు ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది కదా. ఇది బ్లౌజ్కి 1 సైడ్ ఏమో 2 లైన్స్ వచ్చినాయి, 1 సైడ్ ఏమో 1 లైన్ వచ్చింది. నేను ఇంకా 1 సైడ్ లైన్ కట్ చేసుకుంటానండి, మీకు మళ్ళీ పెద్ద బార్డర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి 1 సైడ్ లైన్ కట్ చేశాను. అసలు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి, ఎంత కరెక్ట్ మ్యాచింగో చూడండి. అసలు జరీ కానీ సిల్వర్ కానీ చాలా బాగా వచ్చింది కదా, చాలా బాగుంది. ఒక ఆకేమో శారీ కలర్ రాని, ఆకులు హాఫ్ ఏమో శారీ కలరు, హాఫ్ ఏమో గోల్డ్ జరీ రానిచ్చాను. ఈ చుక్కలకి ఒక చుక్క ఏమో గోల్డ్, ఒక చుక్క శారీ కలరు, ఒక చుక్క ఏమో మళ్ళీ గోల్డ్ రానిచ్చాను. అట్లాగా కొంచెం గోల్డ్ హైలైట్ చేశాను. సిల్వరు లైట్గా ఉంది కాబట్టి బార్డర్లో జస్ట్ నేను కూడా లైట్గా రానిచ్చాను. ఓవరాల్గా మొత్తం గోల్డ్తో అవుట్పుట్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు ప్లాన్ చేశాను. చాలా బాగుంది కదా. అసలు ఎంత బాగుందో. ఇది అయ్యేటప్పటికి ఇంకొకళ్ళు మన యూట్యూబ్ చూసే, వాళ్ళది తెలంగాణ అంట, తను ఏదో పని మీద తెనాలి వచ్చారు, అదే తెనాలి అంగల కుదురంట. ఇంకా మన ఇన్స్టా పేజ్ చూసి దాని మీద ఉన్న ఫోన్ నెంబర్ చూసి మనకి కాల్ చేసి మార్నింగ్ వచ్చారు. ఇంకా మళ్ళీ సేమ్ ఇదే డిజైన్ చేయమన్నారు. ఇది అయిపోగానే ఇంకొన్ని చేసి అప్పుడు వాళ్ళది చేస్తాను. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ బార్డర్ కానీ, బార్డర్కి అవుట్లైన్ కానీ ఇదంతా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ హ్యాండ్కి సంబంధించి నెక్ అని ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది.
చూడండి అసలు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో, బాగుంది కదా. ప్రతి వీడియోకి అదే డైలాగ్ చెప్పి చెప్పి నాకు విసుగు పుట్టిపోతుంది, కానీ ఉండలేకపోతుంది. ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో అని చెప్పి. మరి ఎదురుగా కనపడుతుంది కదండి, ఇంత నీట్ ఫినిషింగ్ ఉన్నప్పుడు కనీసం నోటితో కూడా నేను అనుకోకపోతే బాగోదు కదా. చాలా బాగుంది కదా. అసలు ఇవన్నీ కూడా నేను గోల్డ్ హైలైట్ చేశాను. బుట్టీస్ అన్నీ కూడా చూడండి చక్కగా మ్యాచింగ్ అయిందో. ఇది ఫ్రంట్, చాలా బాగుంది కదా. ఇంకా కొందన్స్ అంటిస్తే మిడిల్ పార్ట్లో ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకో బ్లౌజ్ వచ్చింది, సేమ్ ఇదే ప్యాటర్ను, కాకపోతే కలర్ కాంబినేషన్ వేరు, తెలంగాణ వాళ్ళదనమాట. ఇది శారీ అంతా లైట్ పర్పుల్ కలర్ అనమాట. దీనికి గోల్డ్ కలరు టిష్యూ వచ్చింది. బార్డర్ వచ్చేటప్పటికి డార్క్ పర్పుల్, దీనికి గోల్డ్ గ్రీను కాంబినేషన్లో వచ్చింది. వీళ్ళు కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. అసలు ఎలా ఈ డిజైన్ మనకి ఆర్డర్ ఇచ్చారంటే, వీళ్ళు రెగ్యులర్గా ఇన్స్టాలో చూస్తున్నారంట ఒక మగ్గం వర్క్ డిజైన్, చాలా క్లాసీగా ఉంది. అది ఎప్పటి నుంచో చూస్తున్నారు. సరే ఆ రోజు ఈవినింగ్ ఇంకా బజార్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేద్దాం అనుకున్నారంటే, అందులోకి నేను స్టేటస్ పెట్టాను, మన కంప్యూటర్లో కొత్తగా వచ్చిన డిజైన్ అని చెప్పి స్టేటస్ పెట్టేప్పటికి వెంటనే నేను స్టేటస్ పెట్టిన వితిన్ 1 minute కాల్ చేసి, చాలా బాగుందండి, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, మగ్గంలో ఇది ఆర్డర్ ఇద్దాం అనుకున్నాను అని చెప్పేసి ఆ ఈవినింగ్ బజార్కి వెళ్ళే వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఇచ్చారు. అసలు ఎంత నైస్గా ఉందో చూడండి, డిజైన్ ఎక్సలెంట్గా ఉంది కదా. గోల్డ్ లైన్స్ రానిచ్చాను అక్కడక్కడ, ఈ చుక్కలు ఇది కొందన్స్ కాదు ఫ్రెండ్స్, ఇది థ్రెడ్తో ఇంకా నేను ఈ లైట్ పర్పుల్ అనేది ఇచ్చాను. ఈ డోరీస్ కూడా వేయమన్నారు, వీటికి నేను ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటాను చెప్తున్నాను. ఇదేంటంటే ఒక రోప్కి ఇటు ఒకవైపు పెట్టేస్తారు, మధ్యలో రఫ్ క్లాత్లు పెట్టేసి ఒక రోప్కి 2, ఇంకో రోప్కి 2 వస్తాయి. ఈ 4కి జస్ట్ నేను 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాను. ఈచ్ ఫ్లవర్కి వచ్చేటప్పటికి 25 రూపీస్ తీసుకుంటాను. దీంట్లో వేరే మోడల్స్ కూడా ఉన్నాయి. మొన్నేమో వీళ్ళకి కోన్ మోడల్ వేశాను, ఇప్పుడేమో కొంచెం డిఫరెంట్గా వేయండి అని అంటే ఇంకా ఈ మోడల్ వేసాను అనమాట. డిజైన్ కూడా చూసారు అసలు ఎంత నైస్గా ఉందో, గులాబ్ పువ్వు మధ్యలో ఫ్లవరు అండ్ మళ్ళీ గులాబ్ పువ్వు ఫ్లవరు ఆకు అట్లాగా. ఇది 3 కలర్స్ కాంబినేషన్ అనమాట. నేను ఇంకా పర్పుల్ గోల్డ్ ఈ గ్రీను తీసుకున్నాను. చాలా నైస్గా ఉంది డిజైన్ మాత్రం. నేను ఆ రోజు స్టేటస్ పెడితే దగ్గర ఒక 10 or 12 మెంబర్స్ కాల్ చేశారు, బాగుంది పుష్ప డిజైన్, కాస్ట్ ఎంత అని. ఫస్ట్ ఈ కస్టమర్ కాల్ చేశారు, నాకు ఆ రోజు ఈవినింగే ఇచ్చారు. ఇంకా ఉన్నాయి ఆర్డర్స్, సేమ్ డిజైనేను, చాలా నైస్గా ఉంది డిజైన్ మాత్రం. అసలు బుట్టీస్ కూడా ఈ డిజైన్కి వచ్చిన బుట్టీస్ అని ఇదిగోండి, ఇక్కడ డిజైన్లో ఉంది కదా, సేమ్ బుట్టి ఇచ్చారు. ఇంకా నేను పైన గోల్డ్ కింద పర్పుల్ కలర్తో ఇచ్చారన్నమాట. చాలా నైస్గా, చాలా క్లాసీగా ఉంది. అసలు ఈ షేప్ చూసారా ఎంత బాగుందో. అన్నిటికీ మనం రౌండ్ చూస్తాం కదా, కానీ ఇది వచ్చినప్పటికీ ఇక్కడ వంపులు మళ్ళీ ఇక్కడ వంపులు, చాలా డిఫరెంట్ లుక్తో ఉంది. చూడండి ఎంత బాగుందో. ఫ్రంట్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ కూడా ఇక్కడ వంపులు వచ్చేసి సేమ్ ఇక్కడ ఇచ్చిన బంచ్ ఇక్కడ ఇచ్చారనమాట. ఇంకొంచెం కిందకి ఇస్తే మళ్ళీ మనకు కనపడదు, ఇక్కడ కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్స్ వచ్చేస్తుంది, ఇక్కడ కరెక్ట్గా కనపడే చోటే ఇచ్చారనమాట. చాలా బాగుంది. హ్యాండ్ కూడా బాగుంది ఫ్రెండ్స్. హ్యాండ్ కూడా ఇలానే బార్డర్ వచ్చేసి ఇలానే 3 లైన్స్ వచ్చేసి బంచ్ వచ్చింది, కానీ వాళ్ళు 3 లైన్స్ వద్దు, ఓన్లీ బంచే కావాలన్నారు. ఇంక నేను బుటీస్ కూడా కొంచెం నిండుగా ఉంటుంది వేస్తాలే అని చెప్పాను. మొత్తానికి ఓవరాల్గా చాలా బాగుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, హ్యాండ్ కూడా చూసేయండి, వచ్చేసేయండి ఫ్రెండ్స్. హ్యాండ్ కూడా బంచ్ అయిపోయింది, చూడండి ఎంత బాగుందో. ఇలా బంచి వరకే వాళ్ళు అడిగారు, లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం ఇందాక నెక్లో చూసినట్టు ఈ బంచి కింద 3 లైన్స్ డాట్స్ వస్తాయి, లైన్స్ వస్తాయి డాట్స్ వస్తాయి, దానిపైన ఈ బంచ్ వస్తుంది, వద్దండి అని చెప్పి ఈ బార్డర్ ఉంచుకొని ఇదిగోండి ఈ బంచి యాజ్ టీజ్గా సేమ్ ఉందని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. చాలా బాగుంది కదా, చక్క 3 కలర్స్ వచ్చాయి. ఇంకా నేను బుట్టీస్ కూడా వేసాను, కొంచెం ఓవరాల్గా నిండుగా ఉంటుందని. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ వేయాలి. ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము.